హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. నేను మీ రామకృష్ణ, మీ లైఫ్కే ధీమా. ఈరోజు మనం కొత్త టాపిక్తో ముందుకొద్దాం. అయితే వెస్టీజ్ వర్సెస్ ప్రొయిదా. అయితే ఈరోజు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మన ప్రొయిదాలో. ఏంటి అనేది మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను. అయితే వినండి, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే రైట్. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, మన కంపెనీలో వెస్టీజ్ కంపెనీలో ఏంటి అని చూపిస్తున్నాను. ఇప్పుడు వెస్టీజ్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే 40% ఉంటుంది. అంటే సొంతంగా వాళ్ళు 40% వరకు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మిగతా 60% అనేది బయట నుంచి చేసుకొని వీళ్ళు అమ్ముతారు. అయితే మన కంపెనీలో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్, మన కంపెనీలో 85% ఉంటుంది. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం సేల్ చేస్తాము. మిగతా 15% అనేది బయట నుంచి ప్రొడక్ట్స్ మనం చేస్తాము, అవి వస్తాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, వెస్టీజ్లో రెండో పాయింట్ ఏంటంటే, వెస్టీజ్లో చాలా ప్రొడక్ట్స్ అనేవి హై రేట్స్ ఉంటాయి, 30 to 100%. సపోజ్కు ఎగ్జాంపుల్గా ఒక డిష్ వాష్ వచ్చేసి 190 ఉంటుంది. అది ఓన్లీ నేను డిపి ప్రైస్ చెప్తున్నాను, ఎంఆర్పి అయితే వేరే ఉంటుంది. అయితే మన ప్రొవిజన్లో చూడండి, సేమ్ అండ్ లో రేట్స్ ఆన్ మార్కెట్ వాల్యూ. అంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా సేమ్ ఉంటుంది, లేకుంటే దానికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మన వెస్టీజ్లో డిష్ వాష్ వచ్చేసి 190 ఉంటుంది. మన దాంట్లో ఓన్లీ 99 రూపీస్ వరకే ఉంటుంది డిపి ప్రైజ్లో. అంటే దానికి దీనికి దగ్గరగా 90% ఎక్కువగా ఉన్నట్టే కదా. 90% వెస్టీజ్కి మన ప్రొవిజన్కి రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే కొన్ని 30% నుంచి 30% నుంచి 100% వరకు ప్రొడక్ట్స్ ఎక్కువ, రేట్స్ ఎక్కువ ఉంటాయి మనకంటే ఎక్కువ. అయితే మూడో పాయింట్ వచ్చేసి సిఎన్సి వచ్చేసి మనకు వెస్టీజ్ వాళ్ళు 4 months తీసుకుంటే 5th month ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు. అది ఎలా అంటే, 4 months 100 PV కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ మంత్ 100 PV తీసుకోవాలి. ఎవ్రీ మంత్ 100 PV తీసుకోవాలి. ఆ 100 PV వాల్యూ వచ్చేసి 3,000 నుంచి 3,500 అవుతుంది. 3,500 హోమ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే కంపల్సరీ 3,500 పైనే అవుతుంది. ఇక కంపల్సరీ 3,500 వరకు అవుతుంది చూడండి. అయితే 5వ నెల వచ్చేసి 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారట. అంటే దీని లెక్కన 14,000 ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనకు 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అంటే 17% మాత్రమే మనకి ఇక్కడ ఫ్రీ దొరుకుతుంది. అయితే మన ప్రొవిజన్లో వచ్చేసి చూడండి, సిఎన్సి తీసుకుంటే ఓన్లీ 999 రూపీస్ ప్రొడక్ట్స్ ఓన్లీ 3 months తీసుకుంటే మనకు 4th month 999 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ. అంటే మీరు 999 రూపాయల నుండి పైన ఎన్ని రూపాయలు తీసుకున్నా మీకు అన్ని రూపాయలకు డబ్బులు ప్రొడక్ట్స్ 3 months తీసుకుంటే అన్ని రూపాయలు డబ్బులు 33% తో సహా. అంటే మనకి 33% అంటే 3 months ఒక 1,000 రూపాయలు సామాన్ తీసుకున్నాండి. ఫస్ట్ నెల 1,000, సెకండ్ నెల 1,000, మూడో నెల 1,000, ఇలా 1,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నాం. మనకు 4వ నెల 1,000 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీ. మళ్ళీ ఇందులో ఎలాంటి బీవీ లేదు, పీవీ లేదు. ఇది నాట్ కంపల్సరీ. ఇక్కడ చూడండి, నో బీవీ నో పీవీ కంపల్సరీ. ఇక్కడ ఎలాంటి బీవీ ఏం అవసరం లేదు. ఓన్లీ 1,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలు. ఇది కస్టమర్ కి రీపర్చేస్ చేయడంలో చాలా మంచి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. కొందరు కొనరు. 3,500 అంటే ప్రతి నెల 3,500 కొనాలా, ఎందుకు డబ్బులు పెట్టాలా అని చాలా ఆలోచిస్తారు. కానీ కేవలం ఒక 1,000 రూపాయలు మాత్రమే మనం కొనగలిగే ఏదైనా కంపెనీ ఉందంటే అది ఓన్లీ మన ప్రొవిజన్లోనే ఉంది. ఇది చాలా మంచి బిజినెస్. మనం ప్రతి ఒక్క కస్టమర్ కి ఈజీగా కొనిపించచ్చు. అది కూడా అంత మంచి బిజినెస్ ఉంది ప్రొవిజన్లో. ఓకే. అయితే ఇంకొక పాయింట్ కూడా, ప్లాన్ ఏ ప్లాన్ బి. మన సిఎన్సిలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. 3 పాయింట్లో బి, ప్లాన్ బి. సిఎన్సి 3,000 అబౌవ్ అంటే 3,000 పైన ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు, అంటే కంటిన్యూగా 6 నెలలు తీసుకోవాలి.
కంటిన్యూగా 6 నెలలు సిఎన్సిలో కంటిన్యూగా 3,000 పైన 6 నెలలు తీసుకున్న వాళ్ళు 7వ నెల మళ్ళీ ఇంకా చూడండి, ఇది ఇక్కడ ఎక్స్ట్రా 10% గెట్ టోటల్ 43% టోటల్ డిస్కౌంట్ అని చెప్తుంది. అంటే మనకు 3,000 పైన కంటిన్యూగా 6 నెలలు తీసుకున్న వారికి ఇంకా 10% ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే ఫస్ట్ మనం చూసాం కదా, ఫస్ట్ మనం 1,000 రూపాయలు తీసుకుంటే 33% ఇస్తుంది అన్న దానికి, అంటే ఇందులో ఏంటంటే 3,000 పైన మనం తీసుకోవాలి. అది కంటిన్యూగా 6 నెలలు తీసుకుంటే 7వ నెల 43%. అది ఎలా అన్నది ఇప్పుడు కింద చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనము 3 నెలలు 6 నెలలు 3,000 రూపాయలు 6 నెలలు కంటిన్యూగా తీసుకుంటే అంటే 18,000 అవుతుంది. అంటే ఇది ఎలా అంటే 3 నెలలు 3,000 3,000 3,000 ఇలా 9,000 ప్రొడక్ట్స్ తీసుకుంటాము 3 నెలలు. 4వ నెల మనకి ఏంటంటే 3,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అయినా మీరు ఆ 3 నెలలు కంటిన్యూ చేసి 4వ నెల ప్రొడక్ట్స్ వచ్చినాక కూడా అమౌంట్ వచ్చి వ్యాలెట్లో మీ 3,000 యాడ్ అవుతాయి. వ్యాలెట్లో 3,000 యాడ్ అయినా కూడా మీరు మళ్ళీ 3,000 పర్చేస్ చేస్తారు 4వ నెల నుండి. అన్న 4th మంత్ లో కూడా పర్చేస్ చేస్తారు. 4th మంత్ నుంచి 6th మంత్ వరకు మీరు 3,000 కంటిన్యూగా మళ్ళీ పర్చేస్ చేస్తారు కాబట్టి మళ్ళీ 7th మంత్ లో మీకు వ్యాలెట్ లో మళ్ళీ 4,800 వ్యాలెట్ లో జమ అవుతాయి. అంటే అవి 3,000, ఇవి 4,800. అంటే టోటల్ గా 7,800 అనేది మన వ్యాలెట్ లో యాడ్ అవుతాయి. ఏ కంపెనీలో ఇంత ప్రొడక్ట్స్ వ్యాలెట్ లో ఇవ్వడం జరగట్లేదు. ఇది మన ఓన్లీ ప్రొవిదాలోనే ఉంది. అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా మంచి బిజినెస్ ఉంది, చాలా మంచి మనం అమౌంట్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కేవలం ఒక నార్మల్ పర్సన్స్ అమ్ముకోవడానికి, రిటైల్ నుండి డీపీకి అమ్ముకోవడానికి కూడా ఇది చాలా మంచి అవకాశం, ఆపర్చునిటీ. అండ్ సొంతంగా ఒక కస్టమర్ కి చాలా మంది బాగా డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకు కూడా మన అందులో చాలా మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రీపర్చేస్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి డిస్కౌంట్ పర్సెంట్. ఎందుకంటే ఒక 18,000 ప్రొడక్ట్ కొనుక్కుంటే 7,800 మనం ప్రొడక్ట్స్ ఫ్రీ రావడం అనేది ఇది చాలా గొప్ప అవకాశం అన్నమాట. దీన్ని వినియోగించుకోండి. మనం ఈ ప్రొడక్ట్స్ కొనడం వల్ల మనం ఎక్కువగా ఏం కొనట్లేదు. ఓన్లీ మంత్లీ 3,000 ప్రొడక్ట్ ఉంటుంది. ఒక మన కిరాణా దుకాణంకి వెళ్తే అక్కడ వెళ్ళాక మనం 3,000 రూపీస్ ప్రొడక్ట్స్ చేసుకుంటే అక్కడ ఎక్కడ కూడా మీకు ఒక 1% నుంచి 3% ఏమి ఇవ్వరు. అయితే మన ప్రొవిదలు 43% ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఒక కస్టమర్ కి చాలా వాల్యుయబుల్ అమౌంట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మిగతా పాయింట్కి వెళ్తాను. ఓకే, అయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫుల్ బీవీ ఆఫర్ ఉంటుంది వెస్టీజ్లో. ఫుల్ బీవీ ఆఫర్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ బీవీ ఆఫర్ పెట్టేస్తారు. అది కూడా ఎప్పుడు పెట్టరు, ఎప్పుడో ఒకసారి పెడతారు. పెట్టి ఒక ప్రొడక్ట్ మీద ఫుల్ బీవీ ఆఫర్ పెట్టేసి దానికి ఏం చేస్తారంటే మళ్ళీ సపోజ్ కు ఒక 1,000 రూపాయల ప్రొడక్ట్ ఉంది, 1,000 బీవీలు పెడతారు. కానీ దానికి 1,000 దానికి ఎంతైతే 1,000 రూపాయలు ఉంటుంది, దానికి హాఫ్ బీవీ వాల్యూవే ఇస్తాడు అమౌంట్. అది వెస్టీజ్ లో అలాగే జరుగుతుంది. అంటే వెస్టీజ్ లో నేను కూడా చేశాను, తిరిగాను, అవన్నీ అయిపోయినాయి. కానీ దానికోసం తవ్వడం అవసరం లేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి. కానీ మన ప్రొవిదాలో ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన దాంట్లో ఫుల్ బీవీ ఆఫర్ అనేది ఉంటుంది. దానికి వచ్చేసి ఫుల్ బీవీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫుల్ బీవీ వచ్చేసి సపోజ్ కు మన దాంట్లో ఒక ప్రొడక్ట్ 100 రూపాయలు ఉంటే దానికి 100 రూపాయలు 100 బీవీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 100 బీవీలకు 100 బీవీలు వాల్యూ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఎవ్రీ మంత్ మనం ఫుల్ బీవీ మన కంపెనీలో, ప్రొవిదా కంపెనీలో పెట్టడం జరుగుతుంది. ఈ ఫుల్ బీవీ పెట్టడం వల్ల చాలా మంది ఏంటి అంటే ర్యాంక్ అచీవ్ వెంటనే ఎలిజిబుల్ అయిపోతున్నారు. ఫుల్ బీవీ ఆఫర్ మనకు చాలా మంచి ఆపర్చునిటీ ఇది బిజినెస్ కి చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది 5th పాయింట్ చెప్పబోతున్నాను, సెల్ఫ్ పర్చేస్. అయితే మనకు ఇంకొక పాయింట్ ఇది సెల్ఫ్ పర్చేస్. సపోజ్ కు కస్టమర్ అనేది మనకు సెల్ఫ్ పర్చేస్ చేస్తే అమౌంట్ రావాలి కదా.
కనీసం ఒక ₹20 అమౌంట్ అయినా రావాలి. ఆ ₹20 అమౌంట్ అనేది ఎలా వస్తుంది, మన వెస్టీజ్‌లో ఎలా ఉంది, మన ప్రొవిడాలో ఎలా ఉంది అనేది నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. అయితే సెల్ఫ్ పర్చేస్ ఆన్ 30 పీవీ. 30 పీవీ అంటే దగ్గర దగ్గర ఇక్కడ ₹1000 సామాన్ అవుతుంది. అయితే ఇక్కడ వెస్టీజ్‌లో ఏందంటే చూడండి, ₹40 పర్ పీవీ హోమ్ ప్రొడక్ట్స్, ₹30 పర్ పీవీ హెల్త్ సప్లిమెంట్స్. పర్ పీవీ 1 పీవీ ₹40 పర్ 1 పీవీ హోమ్ ప్రొడక్ట్స్ అని పడుతుంది. ₹30 పర్ 1 పీవీ హెల్త్ సప్లిమెంట్. అంటే చూసుకోండి, ఒక ₹40 ప్రొడక్ట్స్ తీసుకుంటే 1 పీవీ అని హోమ్ ప్రొడక్ట్స్ వరకు వస్తుంది. ₹30 పర్ ప్రొడక్ట్స్ తీసుకుంటే 1 పీవీ అని హెల్త్ సప్లిమెంట్ మీద ఉంది. అంటే దగ్గర దగ్గర ₹40 అంటే 30 పీవీ తీసుకోవాలంటే ₹1200 కావాలి. హెల్త్ సప్లిమెంట్లో ఒక ₹900 నుంచి ₹1000 అవుతుంది. అయితే ఒక ₹1000 సపోజ్ ఎగ్జాంపుల్గా ₹1000 పట్టుకుందాం. ₹1000 తీసుకుంటే మనకు 1200 నుంచి ₹1000 తీసుకుంటే ₹20 వస్తాయి క్యాష్ బ్యాక్. అయితే మన ప్రొవిదాలో వచ్చేసి చూద్దాము. ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ కూడా మేము చాలా వివరంగా వివరిస్తాను. చూడండి, సెల్ఫ్ పర్చేస్ 500 బీవీ అంటే అక్కడ పీవీ ఉంటుంది, ఇక్కడ బీవీ ఉంటుంది. బీవీ అనేది పాయింట్స్ వాల్యూ, బిజినెస్ వాల్యూ ఒకటే అనుకోండి. మన దగ్గర ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే రిటైల్ క్లబ్ పాయింట్ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. అది మనకు ₹3 పర్ బీవీ హోమ్ ప్రొడక్ట్స్లో పడుతుంది. ₹2 పర్ బీవీ హెల్త్ సప్లిమెంట్ ఉంటుంది. అంటే 1 బీవీకి క్యాల్కులేషన్ వచ్చేసి ₹2 హెల్త్ సప్లిమెంట్ మీద, 1 బీవీ హోమ్ ప్రొడక్ట్స్ మీద ₹3. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఫుల్ బీవీ ఆఫర్ అనేది. ఆ ఫుల్ బీవీ ఆఫర్లో 1 బీవీ ₹1. అది కొన్ని ప్రొడక్ట్స్ పెడతాడు. ఆ ప్రొడక్ట్స్ పైన మనకు ఫుల్ బీవీ ఆఫర్ ఎవ్రీ మంత్ ఉంటుంది. అది ఓకే. చూడండి, రిటైల్ క్లబ్ క్యాష్ బ్యాక్లో 500 బీవీ మనం తీసుకుంటే, అంటే మనం దగ్గర దగ్గర ఒక 1500 నుంచి ₹1000 నుంచి ఒక 1500. హోమ్ ప్రొడక్ట్స్ అయితే కంపల్సరీ ఒక 1500 అవుతాయి. లేకుంటే హెల్త్ సప్లిమెంట్ అయితే ₹1000, లేకుంటే 800లో కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక రెడెలివర్, అందులో ఎగ్జాంపుల్గా ఒక రెడెలివర్, ఒక కఫ్ సిరప్ తీసుకుంటే మనకు ₹800లో 500 బీవీ అయిపోతుంది. అంటే చాలా తక్కువగా రేట్స్లో చాలా ఎక్కువగా క్యాష్ బ్యాక్ వచ్చేది అంటే మన ప్రొవిదాలోనే ఉంది. అది సెకండ్ పాయింట్లో కూడా ఇంకా చాలా ఎక్కువగా వివరిస్తాను. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ సెల్ఫ్ పర్చేస్ 1500 బీవీలు చేసుకుంటే, చూడండి 1500 సెల్ఫ్ పర్చేస్ అంటే 500 బీవీలకు ₹20 అని చెప్పాను కదా. సెల్ఫ్ పర్చేస్ 1500 బీవీలు చేసుకుంటే మనకు ₹20 చొప్పున 3 పాయింట్లు దొరుకుతాయి. 500 బీవీలు చొప్పున 1500 అయితే ఆ 3 పాయింట్లకు ₹60 వస్తాయి. ప్లస్ మన అప్లైనర్ నుండి ఒక యాపిల్ సోప్ ₹45 ఎంఆర్పి గల యాపిల్ సోప్ వస్తుంది. అది ఎంఆర్పికి గల ₹45 సోప్ మనకు అప్లైనర్ నుండి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇంకో థర్డ్ పాయింట్ ఉంది. అయితే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇది నేను ఎంఆర్పిలో చెప్పాను, డిపిలో ₹35 ఉంటుంది. ఓకే, మనకు ₹35 సోప్స్ ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండయి. వేరే సోప్స్ కూడా ఉంటాయి, దాని వాల్యూ దానికే ఉంటుంది. ఒక థర్డ్ పాయింట్ చెప్తాను ఇందులో. సెల్ఫ్ పర్చేస్ 3500 బీవీ మనం సెల్ఫ్గా పర్చేస్ చేసుకుంటే కన్జ్యూమర్ క్లబ్ పాయింట్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని వాల్యూ వచ్చేసి ₹180 నుండి ₹200 కూడా ఉండొచ్చు. నేను ఓన్లీ ₹180 వేసాను. ఎందుకంటే మనకు ఎక్కువ ఆశించే కన్నా తక్కువ ఆశించి ఎక్కువ తీసుకోవడమే అది చాలా ముఖ్యమైన పని. మనం ఎక్కువ చెప్పి వాళ్ళకు తక్కువ వచ్చేది అంటే అది రూపాయి కానివ్వండి, అది ₹100 కానివ్వండి. మనం ఎక్కువ చెప్పి తక్కువ చూపిస్తే వాళ్ళకున్న ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నేను రావద్దు అని రావకూడదు అనే పాయింట్ తక్కువ చెప్పాను. దగ్గర అయితే ₹190 వరకు రావచ్చు, కానీ ₹180 చెప్తున్నాను. ₹180 చెప్తున్నాను. ఓకే, రిటైలర్స్ పాయింట్స్లో మనకు ఇప్పుడు చెప్పాను కదా 500 బీవీకి ₹20 అని. అలా రిటైలర్స్ పాయింట్లో మనం సెల్ఫ్ పర్చేస్ 3500 బీవీ చేసుకుంటే కన్జ్యూమర్ క్లబ్ పాయింట్ అనే వాల్యూ దానికి కూడా ఒక పాయింట్ వస్తుంది. మళ్ళీ అదనంగా మనకు రిటైలర్ క్లబ్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. అయితే రిటైల్ పర్చేస్ పాయింట్స్ ఇవ్వబడుతుంది. ఆ రిటైల్ పర్చేస్ మనకి ఎన్ని వస్తాయంటే 500 బీవీకి ₹20 చెప్పాను కదా. 500 బీవీ ₹20 చొప్పున
టోటల్ 3500 బీవీకి 7 పాయింట్స్ వస్తాయి. అలా 7 పాయింట్స్ రావడం వలన 7 పాయింట్స్ రావడం వల్ల మనకు 20 రూపీస్ చొప్పున 7 పాయింట్స్కి 140 రూపీస్ అనేవి యాడ్ అవుతాయి. 140 ప్లస్ 180 అంటే 320 రూపీస్ మనకు ఇందులో వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి. ప్లస్ మన అప్లైనర్ ఉన్నారు కదా, మన అప్లైనర్ మనకు 1 డిష్ వాష్ అండ్ 1 యాపిల్ సోప్ ఫ్రీ ఇస్తారు. అంటే 150 నుంచి ఒక 200 రూపీస్ గల డీపీ ప్రైస్లో 200 రూపీస్ వరకు మనకు మన అప్లైనర్ ఫ్రీ అండ్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ కొత్త వాళ్ళకు, కొత్తగా జాయిన్ అవ్వి వాళ్ళు మంచిగా గ్రో అప్ కావాలనుకున్న వాళ్ళకు ఇది చాలా మంచి ఆఫర్. ఒక 200 రూపీస్ గల ప్రొడక్ట్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది. ఓకే, ఇక 6th పాయింట్ వచ్చేసి ఇదైతే చాలా 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 బెస్ట్ ఆఫర్ అన్నమాట. ఏ కంపెనీలో ఇలాంటి ఆఫర్ లేదు, మన కంపెనీలో ఉంది. మన కంపెనీలో ఇంత మంచి ఆఫర్ ఉంది అంటే చెప్పలేము. ఇక ఇది స్పాన్సర్ బోనస్ అన్నమాట. ఇక్కడ వెస్టీజ్లో స్పాన్సర్ బోనస్ అనేది ఉండదు, ఓన్లీ మన ప్రొవిదాలో ఉన్నది. ప్రొవిదాలో చూడండి, స్పాన్సర్ బోనస్ అంటే దీన్ని మనం మన కంపెనీలో మెంటర్షిప్ బోనస్ అని పిలుస్తాము. దీనికి మన కంపెనీ మెంటర్షిప్ బోనస్ అనేది 8% ఇవ్వడం జరుగుతున్నది. 8% అంటే మినిమం చాలా వాల్యూ అన్నమాట. మనం బయటకు వడ్డీకి తీసుకున్న ఇవ్వరు అంటాము, కానీ మన కంపెనీలో 8% అది ఎలా అంటే చెప్తాను. సపోజ్కు మీకు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ సపోజ్కు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉండడం, ఇక్కడ ఒక సపోజ్కు ఇక్కడ మనమే ఉన్నాము. మనం ఉండడం ద్వారా అయితే మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో, జాయిన్ అవ్విన తర్వాత వీళ్ళు మీ ద్వారా, అంటే సపోజ్కు నేనే ఉన్నాను, నాకు వన్ సైడ్ టీం జరగట్లేదు, వన్ సైడ్ ఓన్లీ ఫుల్గా టీం చేశాను, వన్ సైడ్ టీం జరగట్లేదు అంటే చేశాను, కానీ వాళ్ళకి వన్ సైడ్ నుండి ఏమీ రావట్లేదు. ఏమీ రాకపోవడం వలన మనకు బీవీ మ్యాచింగ్ జరగక అమౌంట్ రాదు అనుకోండి. అలాంటి టైంలో మనకు స్పాన్సర్ బిజినెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే మీకు 2 సైడ్స్ ఉన్నాయి. మన కంపెనీలో ఓన్లీ 2 లెగ్సే ఉంటాయి. ఆ 2 లెగ్స్లో మీకు 1 సైడ్ నుంచి 1 లెగ్లో కూడా మీకు ఏమీ జరగట్లేదు, ఓన్లీ 1 లెగ్ నుండి మీకు అన్నీ జరుగుతున్నాయి. ఆ 1 లెగ్లో మీరు ఒక సైడ్లో మీరు స్పాన్సర్ చేసిన మనిషి జాయిన్ అవ్వాడు, అతను చాలా బాగా బిజినెస్ చేస్తున్నాడు. మినిమం దగ్గర ఒక 1 lakh తీసుకుంటున్నాడు అనుకోండి. సపోజ్కి ఒక 100 రూపాయలే తీసుకుంటున్నాడు అనుకోండి. ఆ 100 రూపాయలకు మనకి ఇక్కడ చూడండి, 100 రూపాయలకు 8% చొప్పున 8 రూపాయలు వస్తాయి. 100 రూపీస్కి 8 రూపీస్ వస్తాయి. 8 రూపీస్ మెంటర్షిప్ బోనస్గా వస్తాయి. అలా 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, 80 రూపాయలు వస్తాయి. అలా అని ఒకరే కాదు, ఎంతమంది అయినా మనం స్పాన్సర్స్ చేసుకోవచ్చు. స్పాన్సర్ ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఆ స్పాన్సర్ ద్వారా వాళ్ళ ద్వారా మనం ఇన్కమ్ సంపాదించు. వాళ్ళు ఎన్ని తీసుకుంటే మనకు వాళ్ళ ద్వారా 8% తీసుకోవడం జరుగుతుంది. సపోజ్కు 1000 రూపాయల ద్వారా 80 రూపాయలు, 10,000 ద్వారా 800, 1,00,000 రూపాయల ద్వారా 8,000, 10 లక్షల ద్వారా 80,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే మనం ఎంతమంది స్పాన్సర్ చేసుకుంటే అంతమంది స్పాన్సర్ ద్వారా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ కేవలం 1 సైడ్ నడిచినా కూడా మనం ఇన్కమ్ సంపాదించే అవకాశం ఏ కంపెనీలో లేదు. ఇది మన కంపెనీలోనే ఉంది ఓన్లీ. ఇంత మంచి వాల్యూ అయిన ఇన్కమ్ ఎక్కడా దొరకదు. ఓకే ఫ్రెండ్స్, ఇక 7th పాయింట్ వచ్చేసి చూడండి, వెస్టీజ్లో 100% క్వాలిటీ ఉంటుంది. అది నేను కూడా నమ్ముతాను. కానీ క్వాలిటీలో రిజల్ట్ అనేది ఉండాలి. రిజల్ట్ కూడా ఎలా అంటే ఒక 50-60% ఉంటుంది. ఆ 50-60% ఎలా అంటే, మనం సపోజ్కి ఒక మోకాళ్ళ నొప్పులకు రిఫర్ చేస్తే మనం ఎన్ని ప్రొడక్ట్స్ 3-4 ప్రొడక్ట్స్ రిఫర్ చేస్తాము. అది ఎలా అంటే, సపోజ్ మోకాళ్ళ నొప్పులకు మనం కాల్షియము, కొలాజెను,
మ్యాగ్నీషియము, నూనె, ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇవన్నీ ఇస్తాము. అయితే ఇవన్నీ ఒకటి దాంట్లో ఒక 3-4 ఐటెమ్స్ అనేది మనము ఒక మోకాళ్ళ నొప్పులకి ఇస్తాం. అయితే మన దాంట్లో అలా కాదు. మన దాంట్లో ఓన్లీ 1-2 ప్రొడక్ట్సే రిఫర్ చేస్తాం. అది కూడా హెవీగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఒక 2 ప్రొడక్ట్ వరకు లాస్ట్ రిఫర్ చేస్తాం. అది ఎలా ఇప్పుడు మన కంపెనీలో కూడా క్వాలిటీ అనేది 100% బాగుంటుంది. రిజల్ట్ కూడా 100% ఉంటుంది మన కంపెనీలో. ఎంతగా అంటే సొంతంగా వాడాకే నేను చెప్తున్నాను. ఇది వాడాక నేను చాలా ప్రొడక్ట్స్ సొంతంగా ఒక 6-8 మంత్స్ నేను వాడాను. ఓన్‌గా వాడి తర్వాత ఇందులో నేను ఐడీ తీసుకోవడం జరిగింది. ఐడీ తీసుకున్నాక తర్వాత నేను బిజినెస్ చేయడం జరిగింది. ఒక స్టేజ్‌కి వచ్చాకే నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అయితే చూడండి, మనకు మోకాళ్ళ నొప్పులకు ఆర్థో అని ఒకటే ఉంటుంది. అందులోని కాల్షియము, మెగ్నీషియము ప్లస్ కొలాజెను, ఫ్లాక్సీడ్ ఇవన్నీ కలిపి ఒకటే ప్రొడక్ట్స్‌లో చేయడం జరిగింది. ఆ ఒకటే ప్రొడక్ట్ మనం ఇవ్వడం జరిగింది. లాస్ట్‌లో అది కాకుండా ఎక్స్ట్రా బాగా స్వెల్లింగ్ ఏదైనా ఇతర సమస్య ఉంటే వాళ్ళకు ఒక ఒమేగా ఫ్లెక్సో లేకుంటే మన రేడియల్ ఎవరైనా ఇవ్వడం జరుగుతుంది. అయితే 1-2 ప్రొడక్ట్స్‌లోనే మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాము. 100% రిజల్ట్ ఉంటుంది. దీనికి ఎలాంటి డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ 7th కూడా అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఇది 8th పాయింట్. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తున్నారు కదా, మన కంపెనీలో ఇది 6 లెగ్ వెస్టీజ్‌లో వచ్చేసి 6 లెగ్స్ జనరేషన్ ప్లాన్. ఒక డైరెక్టర్ స్టేజ్‌కి వచ్చాక 6 లెగ్స్ అనేది కంపల్సరీ నడపాలి. 6 లెగ్స్ నడపాలి అంటే చాలామంది అక్కడనే ఫెయిల్ అయిపోతున్నారు. 90% మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఓన్లీ 10% మంది పాస్ అవుతున్నారు. ఆ 10% మందిలో కూడా వాళ్ళు అక్కడ చేయలేకపోతున్నారు. ఇక్కడి వరకు చేయలేకపోతున్నారు. 10% మంది ఇక్కడ 90% మందిలో ఫెయిల్ అయిపోయి 10% మంది అవుతున్నారు. ఆ 10% మందిలో కూడా వాళ్ళు చేజింగ్ అనేది ఇంకా పైకి రాలేకపోతున్నారు. ఓన్లీ 2-3% మంది, ఒక 2-3% మంది ఓన్లీ పైకి వస్తున్నారు. ఆ 2-3% మందిలోనే వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు 90-95% మంది వాళ్ళు అమౌంట్ తీసుకోవడం జరగట్లేదు. వాళ్ళకు అమౌంట్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్‌గా మళ్ళీ పర్చేస్ చేసుకోవాలి. సపోజ్‌కు మీరు ఒక డైరెక్టర్ అవ్వారు. డైరెక్టర్ అవ్వాక 2000 బీవీ వన్ సైడ్, ఇంకొక సైడు ఇంకో మిగతా 5 లెగ్గులు కలిపి 1800 పీవీ చేయాలి. అంటే ఇక్కడి వరకు వచ్చాక ఇవన్నీ కంపల్సరీ చేయాలి. ఇక్కడికి వచ్చాక కంపల్సరీ చేయాలి. 18 టోటల్‌గా కలిపేసి మీకు 3800 బీవీ మ్యాచ్ అవ్వాలి. అంటే సపోజ్‌కు 2000 పీవీ అన్న మనలా 3000 పీవీ ఎలా ఉంటుందో ఇందులో 2000 పీవీ 1800 పీవీ మ్యాచింగ్ చేయాలి. ఈ మ్యాచింగ్ జరిగితేనే మనకు అనేది ఒక స్టార్ డైరెక్టర్ పాయింట్ వాల్యూ దొరుకుతుంది. ఒక పాయింట్ వాల్యూకి వాళ్ళ దగ్గర 2000 నుంచి 2500 ఇస్తారు. అంటే మళ్ళీ దానికి 100 పీవీ సెల్ఫ్ పర్చేస్ చేయాలి. 100 పీవీ సెల్ఫ్ పర్చేస్ చేయాలి అంటే ఇక్కడ మినిమం మనం 3500 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనకు వచ్చేవి 2500 రూపాయలు అయితే మనం సెల్ఫ్ పీవీగా 3500 ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనకి ఇంకా 1000 రూపాయలు లాసే అక్కడ. అంటే ఇక్కడ చాలా ఉంది. ఇంకా డెప్త్‌గా తీసుకపోతే చాలా ఉంటుంది. కానీ అది అంత డెప్త్‌గా ఇక నేను చెప్పలేదు. ఆల్రెడీ చాలామంది చేస్తున్న వాళ్ళకి అది గుర్తు. వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. అది నేను జస్ట్ నార్మల్‌గా 1 పాయింటే చెప్తున్నాను. ఇక 100% మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వీడియో కూడా చాలా ల్యాగ్ అవుతుంది. ఓకే. అయితే మనలో చూసుకోండి, మనమున్నాము. ఇక్కడ మన కింద ఇద్దరే. ఈ ఇద్దరికే మనకు చాలు. మన టీం వాళ్ళ నుండి వాళ్ళిద్దరు ఇలాగే టీం కంటిన్యూ అవుతుంది. అయితే మన దాంట్లో ఏంటి అంటే మనమున్నాం కదా, మన కింద కూడా 6 లైన్లు అవుతాయి. అవి ఎలా అవుతాయంటే మన టీంలో మనం
స్పాన్సర్ ఐడిగా వేస్తున్నప్పుడు 6 లెగ్సే ఉంటుంది. 6 కానీ అదేమవుతుందంటే ఆటో షిఫ్ట్ కింద నీ ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ కింద ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. ఇది షిఫ్ట్ అయి పడుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే స్పిల్ ఓవర్ అంటారు. స్పిల్ ఓవర్గా దీన్ని ఆటో షిఫ్టింగ్ అవి వాళ్ళ కింద పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఇక్కడ వీళ్ళ కింద 6 లెగ్ చేశామో వీళ్ళకి జనరేషన్ గ్యాప్ ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధమే ఉండదు అసలు. ఇక్కడ నుంచి ఇక్కడికి సంబంధం ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడ సంబంధం ఉండదు, ఇక్కడ నుంచి అంటే టోటల్గా ఎటు నుంచి వీళ్ళకి సంబంధం ఉండదు. కానీ మనం ఎవరి కిందైనా ఇక్కడ వేస్తే వీళ్ళ నుంచి వీళ్ళకి సంబంధం ఉంటుంది. ఏమైతే మనం బీవీలు యాడ్ చేస్తూ మనం బిజినెస్ చేస్తుంటామో వీళ్ళకు కూడా పైకి సపోర్ట్ అవుతుంది. అంటే ఎంతగా చూడండి, ఎంత సపోర్ట్ అవుతుందంటే కిందికి మనం డెప్త్గా ఎవరైనా జాయినింగ్ చేశామనుకోండి, కింద నుంచి పై వరకు మొత్తం వాళ్ళకు జాయినింగ్ చేస్తూ ఉంటే మనం వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి, బీవీస్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంటుంది అంటే పై వాళ్ళకు కూడా సపోర్ట్ ఉంటూ ఉంటుంది. అంటే ఎంత గ్రేట్ ఉంది చూడండి. ఏ స్టేజ్లోనైనా మనకు లెఫ్ట్లో అయినా సరే, రైట్లో అయినా సరే మనకు వాళ్ళకు బీవీలు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ ర్యాంక్ వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. అంటే ఆటోమేటిక్గా మనం కింద యాడ్ చేస్తున్న కొద్దీ పైవాడికి కూడా ర్యాంక్ వాల్యూ అనేది, ర్యాంక్ అచీవ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది చూడండి ఎంత గ్రేట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడైతే ఈ సిస్టంలో ఎక్కడ అలా జరగదు. చాలా చూశాను, అందుకే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్, ఇంకొకటి ఇది లాస్ట్ పాయింట్ ఉంది. దీని గురించి ఇంకెక్కువ చెప్తే ఎక్కువ అవుతుంది. అయితే మన దగ్గర ఏముంటుంది అంటే, మన 2 లెగ్ జనరేషన్ ప్లాన్లో మనది 2 లెగ్ మ్యాచింగ్ ప్లాన్ కాదు, 2 లెగ్ జనరేషన్ ప్లాన్ అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఈ 2 లెగ్ జనరేషన్స్ ప్లాన్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అయితే 3rd ప్లేస్లో 4th ప్లేస్ వరకు ఉన్నాయి. నేను అనేది వరల్డ్లో 3rd నుంచి 4th ప్లేస్లో ఉన్నాయి. మన కంపెనీ ఇప్పుడిప్పుడే వచ్చింది. ఇప్పుడే 2nd జనరేషన్ ప్లాన్ తెచ్చింది కాబట్టి సూపర్గా ఉంది. 100% మీరు మాతో రండి, మీరు జాయిన్ అవ్వండి. మీరు హ్యాపీగా మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాపీగా మీకు ప్లాన్ చెప్పడం జరుగుతుంది, హ్యాపీగా మీకు మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని మేము మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని మేము రీచ్ అవ్వడం జరుగుతుంది. మాతో రండి, మాతో కలిసి బిజినెస్ చేయండి. లాస్ట్ ఒక పాయింట్ ఉంది, అది కూడా చెప్పిస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనకు కంపెనీ ఇప్పుడు మన కంపెనీకి కొత్తగా గ్రోనెట్ బోనస్ అని పెట్టడం జరిగింది. ఇది ఎలా అంటే, సపోజ్కి ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మనం ఉన్నాక మన కింద మన డౌన్లైన్లో కొత్తగా వాళ్ళని ఐడి యాక్టివేషన్ చేసి, అంటే ఐడి యాక్టివేషన్ 500 బీవీతో ఉంటుంది, ప్లస్ వాళ్ళకు రీపర్చేస్ 1000 బీవీతో, ఇలా టోటల్గా 1500 బీవీతో వాళ్ళకు ఒక మనిషికి 1500 బీవీతో ఐడి యాక్టివేషన్ చేసి 1000 బీవీతో రీపర్చేస్ చేయడం ద్వారా మనకేంది అంటే 925 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సపోజ్గా మొన్న 2 months కంటిన్యూగా బాగా చేయడం జరగడం వలన మన కంపెనీలో ఇప్పుడు ఈ మంత్ నుండి అది 400 to 425 రూపీస్కు ఇవ్వడం జరుగుతున్నది. చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవ్వడం కారణంగా అది బిజినెస్ పాయింట్ వాల్యూ అనేది తగ్గించారు. అయితే ఇప్పుడు అది ఒక్క పాయింట్ అంటే ముగ్గురిని మీరు డైరెక్ట్ స్పాన్సర్గా మీరు ముగ్గురిని జాయిన్ చేశారు. ముగ్గురిని డైరెక్ట్ స్పాన్సర్ చేసి 1500 బీవీతో వాళ్ళని పర్చేస్ అండ్ రీపర్చేస్ చేశాక మీకు ఒక పాయింట్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ వాల్యూ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 400 రూపాయలు అలా కంటిన్యూగా చూడండి. ఒక రైట్ సైడ్లో 6 మెంబర్స్ లేకుంటే 9 మెంబర్స్ జాయిన్ చేశారనుకోండి. 9 మెంబర్స్ జాయిన్ చేస్తే రైట్లో 9 మెంబర్స్, లెఫ్ట్లో 9 మెంబర్స్, ఇలా అంటే టోటల్గా 18 మెంబర్స్ అవుతారు. ఈ 18 మెంబర్స్ కింద చూడండి, ఇక్కడ 18 మెంబర్స్కి మనకు 12 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 పాయింట్స్ వాల్యూ వచ్చేసి మనకు 4800 రూపీస్లో మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4800 ప్లస్ మనం ఏమవుతామంటే ఇక్కడ 18 మెంబర్స్కి
ఇక్కడ 9 మెంబర్స్, ఇక్కడ 9 మెంబర్స్, మనకు 1500 బీవీస్తో మనము ట్రావెల్ ఫండ్ అనేది ర్యాంక్ అనేది అచీవ్ అవుతాము. అచీవ్ అవ్వడం వల్ల మనకు ర్యాంక్ అచీవ్ అవ్వడం, దాని ద్వారా మనకు ఒక 1200 to 1500 రూపీస్ అవి కూడా రావడం జరుగుతుంది. అంటే దగ్గరగా మనకు 6000 రూపీస్ పైనే రావడం జరుగుతుంది, తక్కువైతే రావు. 6000 రూపీస్ వరకు మనకు అమౌంట్ అనేది వస్తుంది. కేవలం ఒక 18 మెంబర్స్, రైట్లో 9 మెంబర్స్, లెఫ్ట్లో 9 మెంబర్స్ జాయిన్ చేయించడం వలన, వాళ్ళతో రీపర్చేస్ చేయించడం వలన చూడండి 6000 రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు. ఎంత మంచి బిజినెస్ ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెస్టీజ్ వాళ్ళకు ప్లస్ అండ్ ఇతర ఐఎంసీ అయినా ప్లస్ హెర్బల్ లైఫ్ అయినా వాళ్ళందరికీ నేను బిజినెస్ ఆపర్చునిటీ మంచిగా ఇస్తాను. మీరు ఎవరైనా సరే మీరు రండి, నాతో జాయిన్ అవ్వండి. మీకు మంచిగా ఆపర్చునిటీ ఇస్తాను, మంచిగా గ్రో అప్ చేస్తాను. ఇది నా ప్రామిస్. ఎందుకంటే నేను మొన్ననే పోయొచ్చాను. మొన్ననే పోయొచ్చాను. డైరెక్ట్గా ఎండీని కలిసి వచ్చాము హైదరాబాద్ నుండి. సార్ ఖచ్చితంగా మా కోసం కలవడానికి వచ్చారు. దాని కారణంగా మేము ఈ బిజినెస్ని మరీ ఇంత గ్రో అప్ చేయడం జరుగుతున్నది. మాకు వాగ్దానం చేశాడు ఎండీ సార్, మాకు ఖచ్చితంగా సంవత్సరంకి ఒకసారి కలుస్తాడు. మళ్ళీ మా దగ్గర నుండి మాకు బిజినెస్ దగ్గర నుండి తీసుకువెళ్తాడని చెప్పాడు. దాని కారణంగా మీ అందరినీ ఆహ్వానం చేస్తున్నాను. రండి, మనం కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాము. స్టార్టింగ్ లెగ్లలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నుండి డైరెక్ట్ ₹1,00,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ₹1,00,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇది సరైన ఆహ్వానం అండ్ సరైన అవసరం కాబట్టి మీరు రండి, నాతో రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.